ఇంకొక 45 నిమిషాల్లో అర్జున్ నిర్జీవుడవుతాడు. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చీర్స్. నో చీర్స్. 45 నిమిషాల్లో నవమి గడియలు పోయి దశమి గడియలు వస్తున్నాయి. వాడంత పుణ్యకాలంలో చావటానికి వీల్లేదు. వాడు నరకానికి పోవాల్సిందే. మాట ముందే చెప్పాడవచ్చు కదయ్యా. నేను ఇచ్చిన ఇంజక్షన్ ప్రకారం వాడు చావడానికి అంత టైం పడుతుంది. ఏమయ్యా డాక్టరు, మనుషులను బ్రతికించడం ఎలాగో చేత కాదు, కనీసం టైముకు సంపాదన చేత కాకపోతే ఎలాగయ్యా? మోస్ట్ అన్వాంటెడ్ డిస్కషన్. చూడండి, వాడు చచ్చి ఏ లోకానికి పోతే మనకెందుకు? మన లోకంలో లేకుండా ఉంటే అంతే చాలు. ఓకే, దానికి అడ్జస్ట్ అవుదాం. దిస్ ఈస్ టు ది డెత్ ఆఫ్ అర్జున్. యముని మహిషపులో గంటలు సుధామన్నాయి. ఇంకొక 45 నిమిషాల్లో మంచి ఘడియలు వస్తాయి కదూ. మీరు ఎన్నో పుణ్యాలు చేసిన మహానుభావులు. అందుకే మిమ్మల్ని మంచి ఘడియల్లో చంపి స్వర్గానికే పంపిస్తాను. అడవి మృగాల్లా మీరు ఒక నిస్సహాయరాల్ని తప్పించుకునే అవకాశం లేకుండా అమానుషంగా ప్రవర్తించారే. నేను అలా చేయను. నేను మనిషిని. అడవి మృగాల్లాంటి మీకు తప్పించుకునే అవకాశాన్ని ఇస్తున్నాను. వెళ్ళండి, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. మిమ్మల్ని వెంటాడి వేటాడి చంపుతాను. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నరకలోకపు సాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉనికి పట్టాయి. కనకదుర్గా చండ సింహం జోను దిలిపి ఆవులించింది. ఇంద్రదేవుని బతుకు తేనుకు కీకరిస్తూ సవాల్ చేసింది. ఇంద్రదేవుని మరపు తేనుగు భీకరిస్తూ సవాల్ చేసింది.